గాంధీతోని ఎన్ని విభేదాలు ఉన్నా సరే గాంధీని పేట్రియట్ ఆఫ్ పేట్రియాట్స్ అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఉద్దేశించి కూడా గాంధీజీ ఏమన్నాడంటే నేతాజీ అన్నాడు. అంటే అందరికి నేత అంటే ఒక లీడర్ అని. వీళ్ళిద్దరికి కూడా ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అంటే భారతదేశానికి స్వతంత్రం రావాలంటే అహింసా పద్ధతుల్లోనే సాధ్యపడుతుందని గాంధీ అంటే భారతదేశానికి స్వాతంత్రం అనేది కొంత ఫిజికల్ ఫైట్ అంటే ఫిజికల్ వైలెన్స్ ద్వారాగానే సాధ్యపడుతుంది, అదర్వైజ్ ఇండియాకి స్వాతంత్రం రావడం కష్టం అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ నమ్మిన విధానం. అందుకే వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. అయితే ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కాబట్టి ఆ మహనీయుడికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1897 ఒడిశాలోని కటక్ లో ఆయన జన్మించడం జరిగిందనమాట. అయితే చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1916లో కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో జాతీయవాద కార్యక్రమాలు చేస్తున్నాడని చెప్పేసి ఆయన కాలేజీ నుంచి వెలివేయడం జరిగింది. అయితే ఈ ప్రెసిడెన్సీ కాలేజీల గురించి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 3 ప్రధాన ప్రెసిడెన్సీలు ఉండేవి. ఒకటి కలకత్తా ప్రెసిడెన్సీ, ఒకటి ముంబై ప్రెసిడెన్సీ, ఇంకొకటి వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ. ఈ కాలేజీలు అనేవి చాలా ఫేమస్. ఆ టైంలో వాళ్ళు ఒక యాక్ట్ చేసి ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో సుభాష్ చంద్రబోస్ చదువుకోవడం జరిగింది. ఆ కాలేజీ నుంచి వెలివేయబడ్డ తర్వాత ఆయన కేంబ్రిడ్జ్, ఇది కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అక్కడ కేంబ్రిడ్జ్ కి వెళ్లి ఇంపీరియల్ సర్వీసెస్ అంటే ఇవాళ మనం సివిల్ సర్వీసెస్ అని పిలుస్తున్నాం కదా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అని, అలాంటి ఇంపీరియల్ సర్వీసెస్ కి ఆయన ప్రిపేర్ అయ్యి 1919లో ఆయన ఇంపీరియల్ సర్వీసెస్ క్లియర్ చేసి ప్రపంచంలోనే 4వ ర్యాంక్ సాధించడం జరిగింది. ప్రపంచంలో 4వ ర్యాంక్ అంటే ఏంది అనుకుంటున్నారా? ఎందుకంటే ఇంపీరియల్ సర్వీసెస్ అనేవి ప్రపంచ వ్యాప్తంగా అంటే ఇంగ్లాండ్ కాలనీస్ వలస దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా ఇంపీరియల్ సర్వీసెస్ ఎగ్జామ్ జరిగేది. స్టార్టింగ్ లో ఇంపీరియల్ సర్వీసెస్ అనేవి కాలనీస్ కి అందుబాటులో లేవు, ఆ తర్వాత అందుబాటులోకి వచ్చినాయి. ఆ సర్వీసెస్ లో ఆయన ప్రపంచంలోనే 4వ ర్యాంక్ సాధించడం జరిగింది. అయితే తర్వాత క్రమంలో అంటే ఆయన స్వాతంత్రోద్యమంలో చాలా యాక్టివ్ గా ఉండడం వల్ల ఈ ఇంపీరియల్ సర్వీసెస్ అనేవి ఆయనకు అడ్డం వస్తున్నాయి కాబట్టి వాటికి రాజీనామా చేసి స్వాతంత్రోద్యమంలో చాలా యాక్టివ్ గా అయిందనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గాంధీ ఏమో స్వతంత్రం సాధించడానికి అహింసా పద్ధతులు నమ్మి, సుభాష్ చంద్రబోస్ ఏమో హింసా పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకున్నాడని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ క్రమంలోనే 1938-39 నేషనల్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ త్రిపురలో జరిగితే అధ్యక్ష పదవికి ఒక పక్క నేతాజీ సుభాష్ చంద్రబోసు, ఒక పక్క గాంధీ సపోర్ట్ చేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య, తెలుగువాడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, వీళ్ళిద్దరు పోటీ పడగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెలిచి గాంధీ సపోర్ట్ చేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఓడిపోవడం జరిగింది. ఆ టైంలోనే గాంధీకి సుభాష్ చంద్రబోస్ కున్న విభేదాలు క్లియర్ గా బయటపడ్డాయి అన్నమాట. అయితే కాంగ్రెస్ ఒత్తిడి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ తో విభేదాలు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ అంటే స్వతంత్రోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఫార్వర్డ్ బ్లాక్ ని స్థాపించి కార్యక్రమాలు మొదలు పెట్టిందనమాట. ఈ టైంలోనే ఆయన ఎమిలీ షెంకిల్ అనే ఆస్ట్రియన్ యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళ వివాహానికి సంబంధించిన డీటెయిల్స్ చాలా సంవత్సరాలు ఆమె సీక్రెట్ గా ఉంచడం జరిగింది. ఎందుకంటే ఆయన స్వతంత్రోద్యమంలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రాణాలకి ఆయన ఉంటది కాబట్టి ఆమె ఎప్పుడు ఆ డీటెయిల్స్ చెప్పలేదు. కాకపోతే ఆమె సుభాష్ చంద్రబోస్ కి చాలా లాయల్ గా ఉన్నది. అయితే ఈ టైంలోనే ఇంచుమించుగా 2వ ప్రపంచ యుద్ధం మొదలైంది. రష్యా పోయి పోలాండ్ మీద దాడి చేయడం వల్ల ఇమీడియట్ గా పోలాండ్ ట్రిగ్గర్ అయ్యి ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్ అన్ని కూడా ఒక పక్క, జర్మనీ, ఇటలీ, జపాన్ అనేవి ఒక పక్క. అయితే ఇంగ్లాండ్ అనేది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ కి సపోర్ట్ చేయాలి. అది మిలిటరీ సపోర్ట్ కూడా, అంటే భారతదేశంలో ఉన్న యువకుల్ని బ్రిటిష్ ఆర్మీలో రిక్రూట్ చేసుకొని ఎక్కడైతే ఫైట్ జరుగుతుందో అక్కడ తీసుకెళ్లి యుద్ధంలో పాల్గొనాలనేది కండిషన్. ఆ కండిషన్ కి గాంధీ ఒప్పుకొని బ్రిటిష్ కి 2వ ప్రపంచ యుద్ధంలో సపోర్ట్ చేయడం జరిగింది. గాంధీకి కంప్లీట్ ఆపోజిట్ గా జర్మనీ, ఇటలీ, జపాన్ తోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రం కోసం సంప్రదింపులు జరపడం జరుగుతుందన్నమాట. అయితే ఆ క్రమంలోనే ఆయన సింగపూర్ వెళ్లి బ్రిటిష్ యుద్ధ ఖైదీలు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరినీ చేరదీసి, ఇంగ్లాండ్ ఎట్లాగో జర్మనీకి శత్రువు కాబట్టి ఇంగ్లాండ్ ని గనక జర్మనీ ఓడిస్తే భారతదేశానికి స్వాతంత్రం రావడం ఈజీ అవుతుంది. ఈ క్రమంలోనే ఆయన హిట్లర్ ని కలవడం, తర్వాత ముసోలినీని కలవడం, ఇతర నాయకుల్ని కలవడం చేసిండనమాట. 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ అనే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడం జరిగిందనమాట. ఆ ఆర్మీలో ఎవరుంటారంటే బ్రిటిష్ యుద్ధ ఖైదీలంతా, అంటే బ్రిటిష్ కి సపోర్ట్ చేస్తూ యుద్ధం చేసిన యుద్ధ ఖైదీలంతా కూడా అక్కడ ఉంటారు అనమాట. అందులోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా జాయిన్ అయ్యి అక్కడ ఒక కెప్టెన్ గా ఆయన అక్కడున్న వ్యక్తులందరినీ, అంటే అక్కడున్న సైన్యాన్ని అంతా కూడా చేరదీసి జర్మనీ తరపున బ్రిటిష్ కి వ్యతిరేకంగా
విధంగా ఆయన పోరాటం జరపడం జరిగింది. 1942 అక్టోబర్ 21వ తారీఖున ఆయన సింగపూర్ లో ఒక ప్రభుత్వాన్ని, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. ఈ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఆయన ఎగ్జైల్ లో ఉన్నప్పుడు, అంటే రహస్య జీవనం గడుపుతున్నప్పుడే ఇండియన్ స్ట్రగుల్ అంటే భారతదేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించిన కొన్ని ఘట్టాలను ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది అనమాట. ఈ రోజు మనం పిలుస్తున్న అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, ఆ అండమాన్ నికోబార్ దీవులకు కూడా అండమాన్ దీవికి షాహీద్ అని అంటే వీరుడు, అమరుడు, తర్వాత నికోబార్ దీవికి స్వరాజ్ అంటే స్వాతంత్రం అని పెట్టింది అనమాట పేర్లు. అంటే భారతదేశ స్వాతంత్రోద్యమానికి గుర్తులుగా అవి ఉండాలని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉద్దేశం అన్నమాట. అయితే ఇప్పటికి కూడా ఏ కాలేజీకి పోయినా, ఏ స్కూల్ కు పోయినా దేశ స్వాతంత్రోద్యమానికి సంబంధించిన వేడుకల్లో ఏ ప్రసంగం జరిగినా సరే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు గుర్తు రాగానే, నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మన గుండెల్లో, చిన్నప్పుడు మనం జనవరి 26 లేకపోతే ఆగస్టు 15 వేడుకలప్పుడు కూర్చున్నప్పుడు మన ఉపాధ్యాయులు లేకపోతే ఇతర నాయకులు చెప్పిన మాటలు గుర్తొస్తుంటాయి. ఈ రోజు వరకు కూడా మన చెవుల్లో ఆ మాటలు మారుమోగుతుంటాయి అన్నమాట. అది సుభాష్ చంద్రబోస్ అంటే. ఆయన తీసుకున్న పందా ఒకటి కావచ్చు, లేకపోతే గాంధీ తీసుకున్న పందా ఒకటి కావచ్చు, అల్టిమేట్ గా ఈ దేశానికి అంటే మాతృభూమిని దాస్య శృంఖలాల నుంచి విడదీయటమే వీళ్ళిద్దరి లక్ష్యం. ఆ క్రమంలోనే సుభాష్ చంద్రబోసు ఒక మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది, అది హింసా మార్గం. ఏది ఏమైనా సరే భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో సుభాష్ చంద్రబోస్ యొక్క చరిత్ర అనేది ఖచ్చితంగా గోల్డెన్ లెటర్స్ తో రాయాల్సి ఉంటది. అయితే సుభాష్ చంద్రబోస్ తైవాన్ లోని ఒక విమాన ప్రమాదంలో చనిపోయిందని ఇప్పటికి కూడా చాలా మంది నమ్ముతారు అనమాట. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. రీసెంట్ గా పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించిన ఒక 64 ఫైల్స్ ప్రభుత్వం పబ్లిక్ గా అందరూ చూడడానికి, అందరూ చూసే విధంగా కలకత్తా పోలీస్ మ్యూజియం లో వాటిని ప్రదర్శించడం జరిగింది అనమాట. ఇప్పటికి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్లి చదవచ్చు అనేది బెంగాల్ గవర్నమెంట్ చెప్పిన విషయం. మొత్తం 12,000 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ డీక్లాసిఫై చేసి కలకత్తా పోలీస్ మ్యూజియం లో అందుబాటులో ఉంచడం జరిగింది.